तेरा वैभव सदा रहे मां हम दिन चार रहे ना रहे ఓ తల్లి నీ వైభవం ఎప్పుడు ప్రజ్వరిల్లాలి నేను బ్రతుకున్నా చచ్చిపోయినా సత్యాగ్రహం తన ఆగ్రహాన్ని సత్యాగ్రహంగా పెట్టి 58 రోజుల పాటు కఠోర దీక్ష చేసి మనందరికీ ఇవాళ భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి అవిరళ కృషి చేసి తన తనువుని అసువులో బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల విగ్రహ ఆవిష్కరణ సభలో పాల్గొనడం మీ అందరితో పాటు నాకు కూడా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఇటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి నాంది పలికి ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఈ కార్యం ఈ రకంగా అవ్వడానికి ముఖ్య కారణం నుండి రాకేష్ గారిని ఈ విధంగా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లిన మన యొక్క ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే పొట్టి శ్రీరాములు గారి యొక్క కుటుంబ సభ్యులు వాళ్ళు కూడా వేదిక మీద ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పాదాభివందనం చేస్తూ, అలాగే వేదిక పైన ఉన్న మంత్రివర్యులకి, ఎమ్మెల్యేలకి, అలాగే వేదిక ముందున్న పొట్టి శ్రీరాములు గారి యొక్క వీరాభిమానులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఆయన యొక్క త్యాగానికి సంబంధించిన ఆనువాళ్ళగా ఇవాళ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ గా పెట్టారు. ఎక్కడ పెట్టారంటే ఒక త్యాగాల గడ్డ. ఇవాళ యొక్క తుళ్ళూరు ప్రాంతం, అమరావతి ప్రాంతం అనేక మంది రైతులు వాళ్ళ యొక్క భూమిని ల్యాండ్ పూలింగ్ లో ఇవాళ ఒక భవ్య రాజధాని నిర్మాణం చేయడం కోసం వాళ్ళు ఇచ్చిన యొక్క త్యాగ భూమిలో ఒక త్యాగధనుడి యొక్క విగ్రహాన్ని పెట్టడం ఏదైతుందో అది కేవలం విగ్రహమే కాదు, మనందరికీ రాబో తరాలకు కూడా స్ఫూర్తి ప్రేరణ కలిగించే ఒక దివ్యమైన ఒక విగ్రహం. ఆ యొక్క విగ్రహ ఛాయల్లో మనందరం కూడా తప్పనిసరిగా ఈ భూమితో పాటు ప్రతి ఒక్క వ్యక్తి కూడా పునీతులవుతాడు. కనుక అటువంటి గొప్ప ఆలోచన చేసిన పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ కి నేను అభినందనలు తెలియజేస్తూ, ఈ యొక్క ట్రస్ట్ ఈ యొక్క విగ్రహ ఏర్పాటుకి ఎవరైతే దాతలందరూ సహకరించారో వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన అమరుడైన క్షణం ఏదైతే డిసెంబర్ 15 ఉందో 1951 తప్పనిసరిగా మనందరం కూడా 52 మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఆయన మామూలుగా మరణించలేదు. ఆయనకి ముందు సాధు సీతారాం అనే వ్యక్తి గుంటూరులో నిరాహార దీక్ష చేశాడు. నిరాహార దీక్ష చేసి ప్రత్యేక ఆంధ్ర కోసం పోరాటం చేయాలంటే ఆ రోజు రాజాజీ గారు వచ్చి ఆయనకి నిమ్మనీళ్ళు ఇచ్చి నువ్వు ఆగు నేను ఇస్తాను, జవహర్లాల్ నెహ్రూ గారితో మాట్లాడాను, ఇంకేం కాదు అని చెప్పి భరోసా ఇచ్చి ఆ రోజు పక్కన తప్పిస్తే తర్వాత ఏమీ అతిగతి లేకుండా ఆంధ్రుల యొక్క ఆక్రోశానికి గురై ఎందుకు పనికిరారు ఆంధ్రులు ఆరంభసురులు మీరు ప్రారంభించారు గుంటూరులో, దాని తర్వాత ఏమీ లేదనే మాట వినిన రాజాజీ గారు, ఆ మాట వినిన పొట్టి శ్రీరాములు గారు ఆవేశం ఆపుకోలేక ఏమంటున్నావు ఆంధ్రుల గురించి, ఆంధ్రుల యొక్క పౌరుషం నీకు తెలుపుతానని చెప్పి ఇక్కడ మెడ్రాస్ మెయిల్లో ఎక్కి చెన్నపట్నం దిగి చింతా సాంబమూర్తి గారి ఇంటికి వెళ్ళి, బులుసు సాంబమూర్తి గారి ఇంటికి వెళ్ళి ఎవరికీ చెప్పకుండా ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రతినబూని ఆ రోజు ఆ విధంగా ప్రారంభించడానికి తనకి స్ఫూర్తి ప్రేరణ ఇచ్చిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ గారి యొక్క స్ఫూర్తి, ఆయన ఆయుధం ఏదైతే ఉందో సత్యాగ్రహమే నా ఆయుధంగా పెట్టుకొని నేను ఆమరణం నా యొక్క చనిపోయేంత వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవ్వకపోతే ఈ విధంగా మరణిస్తానని హెచ్చరిక ఇవ్వటం జరిగింది. దేశవ్యాప్తంగా ఉండే అనేక మంది ఎవరైతే సర్వోదయవాదులు ఉంటారో, మహాత్మా గాంధీ అనుయాయులు ఉంటారో, ఆంధ్ర ప్రాంతంలో ఉండే నాయకులందరూ ఆయనకి మద్దతుగా వస్తారని భావించారు. కానీ గమనించాలి, ఎవ్వరు కూడా రాలేదు. ఆయన బులుసు సాంబమూర్తి గారింట్లో 58 రోజుల పాటు కఠోర దీక్ష చేసి అసువులో బాసిన క్షణం ఏదైతుందో మనందరికీ కూడా తప్పనిసరిగా మన హృదయాలు గాయపరిచే విధంగా అత్యంత దీనహీన హైన్య పరిస్థితుల్లో ఆయన మరణించాడు. ఆయన శరీరం అంతా కూడా చీముతో నిండిపోయింది. శరీరంలో పురుగులు పట్టి చనిపోయిన యొక్క ఆ శవాన్ని చూసి చలించిపోయిన వ్యక్తులు గుంటూరు గుడివాడ వాసైన మన ఘంటసాల వెంకటేశ్వర గారు ఫోన్ చేస్తే అవును నిజమే నేను విన్నాను, ఒకసారి వచ్చి చూస్తానని చూసిన తర్వాత ఈ శవాన్ని ఎలా తీసుకెళ్తారు అంటే ఒక రిక్షాలో వేసి తీసుకెళ్తానంటే తెలుగు వాళ్ళ కోసం అసూలు బాసిన వ్యక్తి యొక్క శవాన్ని ఏ విధంగా అంత దారుణంగా తీసుకెళ్తారు, ఈ చీము నెత్తురు లేని తెలుగు జాతి కోసం తప్పనిసరిగా హెచ్చరిక చేస్తానని ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆ రోజు
రేడియో మాధ్యంగా అద్భుత గళంతో ఆయన చేసిన ఏదైతే మన జాతికి హెచ్చరిక చేశాడో అందరినీ కూడా ఉసిగొల్పి ఏమిటి జాతి యొక్క లక్షణం ఈ విధంగా ఉంటారా, మన కోసం బలైపోయిన వ్యక్తి కోసం ఈ విధంగా ఉంటారా అని చెప్పి ఒక ఎడ్ల బండిలో ఆ యొక్క శవాన్ని పెట్టి తీసుకెళ్తున్న క్షణంలో మౌంట్ రోడ్లో తెలుగు వాళ్ళందరిలో కూడా ఒక చైతన్యం వచ్చి అందరూ కదిలి ఆ విధంగా ఆయన యొక్క శవ దహనం అయిన తర్వాత ఆ యొక్క దహనం యొక్క ఏదైతే ఆ ధూళుందో దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి తెలుగువాడి హృదయానికి తట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల పోరాటాలు జరిగాయి. ప్రతి ఊరి నుంచి బయలుదేరారు, శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి తెలుగువాడు గళమెక్కి తన పౌరుషాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. మన విజయవాడ నడిబొడ్డులో 7 అసువులు బాశారు. 7 పోలీస్ కాల్పుల్లో మరణించి జవహర్లాల్ నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించాడు. కానీ గమనించాలి, పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం కోసం చెన్నపట్నం సహిత ఆంధ్ర కోసం పోరాటం చేశాడు. కానీ దురదృష్టం ఏంటంటే ఆ చెన్నపట్నం రాకుండా ఆంధ్ర ప్రాంతం రావటం జరిగింది. కర్నూలు కొంతకాలం తర్వాత ఆయన లక్ష్యం ఒక పెద్ద నగరం కావాలి కనుక హైదరాబాద్ సహితంగా ఏదైతే ఆ విశాలాంధ్రని ఏర్పాటు చేయటం ఏదైతుందో ఆ విశాలాంధ్ర నుంచి తర్వాత మన రాష్ట్రం విడిపోవటం అన్ని కూడా పొట్టి శ్రీరాములు ఆత్మకి సరైన విధంగా గౌరవం కానీ ఆ విధంగా సాగనింపిన కార్యక్రమం జరగలేదనేది వాస్తవాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇవాళ అనేక మంది అనుకోవచ్చు ఆయన యొక్క కళ చెన్నపట్నం సహిత ఆంధ్రప్రదేశ్, ఆ చెన్నపట్నం రాలేదు. కర్నూలు వచ్చింది, కర్నూలు పోయింది. తర్వాత హైదరాబాద్ వచ్చింది, హైదరాబాద్ పోయింది. అమరావతి వచ్చింది. ఇవాళ అమరావతి పైన కూడా చేస్తున్న అనేక రకాల కుట్రలు కార్యక్రమాలు మనందరం తెలుసుకున్నాం. ఇవాళ చాలా ప్రత్యేకమైన దినం. ఎందుకంటే అటువంటి కుట్రలు భగ్నం చేస్తూ ఏ వ్యక్తి ఏ యొక్క ఆలోచనతో ఒక మహా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేశాడో ఆ ఆలోచనని ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన యొక్క ఏదైతే ఆత్మఘోష ఉందో ఆత్మఘోషకి శాంతి కలిగే విధంగా ఇవాళ 58 అడుగుల విగ్రహం అటువంటి స్ఫూర్తిని కలిగించే విధంగా ఉంది. తప్పనిసరిగా రాబో కాలంలో ఏ కలైతే ఒక భవ్య రాజధాని ఆంధ్ర రాష్ట్రానికి రావాలనుకున్నాడో ఆ రాష్ట్రానికి ఈ యొక్క రాజధాని అమరావతి సరైన స్థానం ఆ విధంగా పెట్టి ఆ యొక్క విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని పెట్టారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అమరావతిలో పెట్టిన మొదటి విగ్రహం మాకు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క 100వ జయంతి సందర్భంగా 15 అడుగుల విగ్రహానితో పాటు ఒక ఉద్యానవనాన్ని ఇచ్చారు. ఇవాళ అటువంటి ఈ యొక్క అమరావతిలో అద్భుతమైన పొట్టి శ్రీరాముల విగ్రహం దేనికోసం ఆయన త్యాగం చేశారు? ఈ రాష్ట్రం కోసం, తెలుగు ఆత్మాభిమానం కోసం. కనుకనే ఆయన విగ్రహం ఆయన యొక్క ఆత్మని తప్పనిసరిగా శాంతింపజేస్తుంది. రాబో కాలంలో ఈ ప్రాంతంలో ఏవైతే కుట్రలు జరుగుతున్నా కుట్రలు జరగకుండా చేస్తుంది. కనుక రాబో కాలంలో ఒక అద్భుతమైన రాజధాని పొట్టి శ్రీరాములు గారి ఆత్మ శాంతిస్తుంది. తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్ర వైభవం ఏ కలైతే అనేక మంది చాగులు కన్నారో వాటన్నింటినీ పూర్తి చేసుకొని ముందుకు వెళ్ళే గొప్ప సందర్భం ఆయన మరణించిన సందర్భంలో డిసెంబర్ 15న మహాత్మా గాంధీ గారి ముఖ్య అనుచరుడు సర్వోదయ నాయకుడు కుమారప్ప గారు అన్నారు, మరొక గాంధీ మరణించాడని చెప్పాడు. గాంధీ 48లో మరణిస్తే 52లో మరణించిన పొట్టి శ్రీరాములు గారిని కూడా గాంధీ అన్నారంటే ఏ విధంగా దేశం కోసం సమాజం కోసం సర్వ సమర్పణ చేసే ఒక హృదయం ఉందో అటువంటి గొప్ప త్యాగశీలి గురించి మనం కేవలం ఆర్య వైశ్య నాయకుడిగా చూడకూడదు. ఆయన జాతీయ నాయకుడు, దేశ వ్యాప్తంగా ఉండే అన్ని జాతులకి ఒక ఆదర్శ పురుషుడు. కనుక అటువంటి వ్యక్తి యొక్క విగ్రహం ద్వారా ఆయన చరిత్ర ద్వారా మనం భావితరాలు కూడా తప్పనిసరిగా స్ఫూర్తి ప్రేరణ పొందాలి. కనుక అటువంటి ఒక గొప్ప కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు ఒక మూర్ఖుడు రాశాడు, కోమటోళ్ళంటే అని ఏదేదో రాశాడు. అర్థం కాని ఒక అజ్ఞాని రాసిన మాటలు. ఆయన ఒక్కసారి తప్పనిసరిగా పొట్టి శ్రీరాములు యొక్క చరిత్ర చదవండి. ఆయన ఎవరి కోసం పోరాటం చేశాడు? దళితుల కోసం చేసిన త్యాగం, పోరాటం తప్పనిసరిగా నువ్వు తెలుసుకోవాలి. ఏమి రాస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు తెలియని ఒక మూర్ఖులు ఈ దేశంలో ఉన్నారు. తప్పనిసరిగా వాళ్ళందరికీ కళ్ళు తెరిపించే విధంగా పొట్టి శ్రీరాములు గారి జీవిత చరిత్ర, ఆయన యొక్క స్ఫూర్తి, ప్రేరణ, పోరాటం నిలుస్తాయి. కనుక అటువంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ ఆయనకి శతకోటి వందనాలు అర్పిస్తూ భారత్ మాతాకి జోహార్, అమరజీవి పొట్టి శ్రీరాములు. అందరూ గట్టిగా 2 సార్లు జోహార్ జోహార్ అండి.
జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. అందరికీ ధన్యవాదాలు.